హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, నైట్ డిన్నర్‌లో కానివ్వండి, ఒక హెల్తీ రెసిపీ అనమాట. గోధుమ పిండితో అప్పటికప్పుడు ఇంకా కూరతో ఏం పని లేకుండా చేసుకునే ఒక మంచి రెసిపీ. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చే విధంగా ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకుందాము. తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ వచ్చి ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ. మనకి ఆవాలు, మినపప్పు అన్నీ మంచిగా వేగాలండి. సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటి తీసుకున్నామండి. ఇది పెద్ద పచ్చిమిర్చి అనమాట. చిన్నవనుకోండి 2 తీసుకోండి. సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ. ఇవన్నీ మనకి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. పచ్చి వాసన పోయేటట్టుగా మగ్గితేనే సరిపోతుంది. ఉల్లిపాయలు ఇలా మనకి కొంతవరకు మగ్గిన తర్వాత అర టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి కూడా మనకి పచ్చివాసన పోయేటట్టుగా మంచిగా వేగాలండి. ఇవన్నీ మనకి వేగిపోయినాయి. ఇప్పుడు ఒక అరకప్ వచ్చి సన్నగా తురిమిన క్యాబేజ్ తీసుకున్నాము. ఇలా తురిమి తీసుకోవడం వల్ల తొందరగా మగ్గుతుందండి మనకి. దీన్ని స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుందాము. ఎక్కువగా నీరనేది రాకుండా ఉంటుందండి. ఇలా కొంతవరకు మనకి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్‌ని తురిమి తీసుకున్నాము. దాన్ని కూడా వేయించుకుందాం. ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. మగ్గితేనే సరిపోతుందనమాట. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 2 చిటికెలంతా గరం మసాలా, అర టీ స్పూన్ కారం. ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. కారం వచ్చి మనం పచ్చిమిర్చి తీసుకున్నాము ఒకటి. దానికి తగినట్టుగా మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాము. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని 1:30 కప్పు గోధుమ పిండి తీసుకున్నామండి. ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, రుచికి తగినంత ఉప్పు. ముందు ఈ మొత్తం మంచిగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న కూరగాయలు కూడా దీంట్లో కలిపేసుకుందామండి. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం. ఇది వేడిగా ఉంది కదా! ముందు స్పూన్ పెట్టి కలుపుకుందాము. నీళ్లు ఎక్కువగా అవసరపడదండి. ఒక పావు కప్పు నీళ్ళైతేనే సరిపోతుందనమాట. కూరగాయల్లోనే మనకి తేమ ఉంటుంది కాబట్టి దాంతోనే మనకి పిండి చక్కగా కలుస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందు గట్టిగా మనం ప్రెస్ చేసి కలుపుకుందాము. తర్వాత చెక్ చేసుకుంటే అవసరానికి తగినట్టుగా నీళ్ళు యాడ్ చేసుకుందామండి. ఇక్కడ మనం తీసుకున్న ఈ పిండి క్వాంటిటీకి ఒక పావు కప్పు నీళ్ళైతేనే సరిపోయినాయి. పిండి మనకి గట్టిగా ఉండాలండి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలనమాట. పిండి అస్సలు పలచన కాకూడదండి.
అలానే పిండి కూడా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం కలుపుకున్న వెంటనే చేసేసుకోవాలనమాట. లేదంటే మనకి కూరగాయ ముక్కల్లో నుంచి నీరొస్తుంది. పిండనేది పలచనవుతుంది. చూసారు కదా! ఈ విధంగా గట్టిగా కలుపుకున్న తర్వాత దీన్ని ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేశానండి నేను. 6 అయినాయనమాట మనకి. ఇప్పుడు దీన్ని కొంచెం పొడి పిండి వేసుకొని పల్చగా రుద్దుకుందాం. మనం కూరగాయలు వేసాం కాబట్టి కరెక్ట్‌గా షేప్ అయితే రాదండి. అన్‌ఈవెన్‌గానే ఉంటుంది. దీన్ని ఇలా చేసుకున్న తర్వాత మనం పైన రౌండ్‌గా ఉన్న షార్ప్‌గా ఎడ్జ్ ఉన్న మూత పెట్టి కట్ చేసుకుందాము. టిఫిన్ బాక్స్ మూత కానివ్వండి, ఏదైనా కానీ పెట్టి కట్ చేసుకుందాం. థిక్‌నెస్ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి ఇలా ప్లేట్ పెట్టేసి కట్ చేసుకొని ఎక్స్‌ట్రా ఉన్న పిండి తీసి పక్కన పెట్టుకున్నామనుకోండి. దీంతో ఇంకొక పూరి చేసుకోవచ్చు. అంతేనండి. అన్నీ ఇలానే కట్ చేసుకొని తీసుకుందాము. ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకి అన్నీ ఒకే రకంగా ఉంటుందండి. చూడటానికి బావుంటుంది. పిల్లలకొచ్చి లంచ్ బాక్స్‌లో పెట్టి ఇవ్వాలన్నా కూడా చాలా క్విక్‌గా అయిపోతుంది. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుందండి. పెనం పెట్టుకున్నాము. పెనం వేడెక్కిన తర్వాత 2 పక్కల కొంచెం నూనె అప్లై చేసుకొని నూనె కానివ్వండి, నెయ్యి కానివ్వండి, బటర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. మనం కూరగాయలు ఆల్రెడీ వేయించుకొని వేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు వేగడానికి తొందరగా అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్‌లో ఇలానే పెట్టియొచ్చండి. ఇంకా దీనికి కర్రీ కానీ ఏమీ అవసరం లేదు. కావాలంటే పెరుగుతో చాలా టేస్టీగా ఉంటుందనమాట. అంతేనండి వేగిపోయింది తీసేసుకుందాము. అన్నీ ఇలానే వేయించి తీసుకుందాము. చూసారు కదా! ఎంత మంచి క్రిస్పీగా వేగిందనమాట. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి తుంచి చూపెడతానండి. ఇక్కడ పైన నేను బటర్ వేశాననమాట. అది కరిగిపోయి ఇలా అయిపోయింది వేడికి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. పిల్లలకి పెట్టివ్వండి లంచ్ బాక్స్‌లో. కొంచెం కూడా మిగిల్చకుండా తీసుకొస్తారన్నమాట. అంత కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.